నానేడు చూడాలి మార్గము జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ బొల్లేపల్లి మధుసూదన్ గారు తదుపరి ఎస్ఎల్సి చైర్మన్ గ్రామ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి గద్దె శ్రీధర్ సిద్ధారం ఎల్లయ్య గారిని వేదిక అర్థదర్శనంగా కోరుతుంది. అండర్ స్కూల్స్ తదుపరి సభా కార్యక్రమాలను నిర్వహించాల్సిందిగా వినండి. సార్ చేసినటువంటి కార్యక్రమాలు అన్ని కూడా అందులో పొందుపరిచి ఉన్నాయి. అందరూ కూడా వింటారని, అంటే తెలియని అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు కూడా ఇంకా తెలుసుకుంటారని ఈ గీతాన్ని పాడిస్తున్నాం. ఈ గీతాన్ని పాడడానికి రావాల్సిందిగా చిరంజీవి మహితాశ్రీ అలాగే చిరంజీవి శృతి రావాల్సిందిగా కోరుతున్నాను. కొర్రాజులు కండి దాశరథి నేర్పించి తోటకూరి సోదరి మణులకు దాశరథి
వేమన నేర్పించి రాహుల్ వంశీలతలకు వేమన నేర్పించి శ్రీకాటులకెక్కించి ఘనతానందిన గురువు శ్రీకాటులకెక్కించి ఘనతానందిన గురువు గురువు గారు వందనం కొండ గురువు గారు వందనం మా మంచి గురువు గారు వందనం పదాలు కృప మమకారం గుర్తంటే దైవంగా చూసుకొనే మీరు మాకెంతో ఇష్టమయ్యారు చూసుకొనే మీరు మాకెంతో ఇష్టమయ్యారు గురువు గారు వందనం మా మంచి గురువు గారు వందనం పదాలకు జిల్లా అవార్డులు రాష్ట్ర జాతీయ అవార్డులు చాలా శుభం. ఎందుకంటే ఒక తెలంగాణ బిడ్డ, తెలంగాణ కథ, తెలంగాణ వంటాడుతున్నటువంటి ఇది కాళోజీ నారాయణరావు గారు జన్మదిన సందర్భంలో ముసలిరాజు గారు సన్మానించుకోవడం అనేది చాలా మన అదృష్టం. వేదికను పెద్దలు, గ్రామ సర్పంచ్, గ్రామ నాయకులు మరియు స్కూల్ కాంప్లెక్స్ అధ్యక్షులు గారు నేను అనుకుంటూ రాజు గారు నాకు తొలిసారిగా చూసిన వ్యాఖ్యలో అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ప్రియమైన చిన్నారులకు ఆశీస్సులు. అరే ఒకసారి తినండి. భారతదేశంలో ప్రథమ పౌరుడు ఎవరు? అందరికంటే పెద్ద వ్యక్తి చెప్పండి. భారతదేశంలో అందరికంటే పెద్ద వ్యక్తి, ఆయన అంటే మించిన వాళ్ళు ఎవరు లేరు. ఆయనే ప్రథమ పౌరుడు అంటారు. ఎవరు? రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మన రాష్ట్రపతి అత్యుత్తమైన వ్యక్తి దగ్గర నుండి, ప్రథమ పౌరుడి దగ్గర నుండి అవార్డు తీసుకోవటం అనేది మధుసూదన్ రాజు గారు మనందరికీ కూడా గర్వించదగ్గటువంటి విషయం. మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేశం మొత్తం మీద అతి తక్కువ మంది అవార్డు తీసుకునే వాళ్ళలో ఉండటం అనేది చాలా గొప్ప విషయం. మరి అవార్డు తీసుకునేటప్పుడు కూడా నేను డైరెక్ట్గా టీవీలో చూశాను. మరి మీరు ఎంతవరకు చూశారు, మరి మీరు ఎంతమంది చూశారు, కానీ ఆ అవార్డు తీసుకునేటప్పుడు ఒకేసారి నేను నా సెల్ ఫోన్లో నుండి ఫోటో తీసేసి అందరికంటే ముందుగా వాట్సాప్లో పెట్టింది నేనే. మన మధుసూదన్ రాజు గారు ఈ విధంగా అవార్డు తీసుకున్నారు. నాకు ఒక ఒళ్ళు పులకరించడం అనేది జరిగింది అవార్డు తీసుకునేటప్పుడు. మన మిత్రులు, మనకు దగ్గరలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు, పైగా నా కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి హెడ్ మాస్టరు మరి ఈ రకంగా తీసుకునేసరికి నేను ఎక్కడ పట్టలేనంత అంత సంతోషం కలగటం అనేది జరిగింది. మరి దీని వెనక ఎంతో శ్రమ ఉంది, మామూలు శ్రమ కాదు. ఒక మండల స్థాయిలోనే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకోవాలంటే ఎన్నో కష్టాలు పడాలి. అలాంటిది జిల్లా స్థాయిలో అవార్డు తీసుకున్నారు, రాష్ట్ర స్థాయిలో అవార్డు తీసుకున్నారు, దేశం మొత్తం మీద కూడా అత్యున్నతమైన అవార్డును తీసుకోవటం జరిగింది. దానికి ఎంత ఓపిక ఉండాలి, ఎంత శ్రమ ఉండాలి అంటే అలాంటి వ్యక్తి ఈ పాఠశాలకి, మన గ్రామానికి ప్రధానోపాధ్యాయులుగా రావటం మన గ్రామం పూర్వజన్మ సుకృతంగా భావించాల్సిన అవసరం అనేది ఉంది. అలాంటి వ్యక్తిని మనం వాడుకోవాలి. అలాంటి మేధావి యొక్క సర్వీసెస్ని మనం తప్పకుండా వాడుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఒక క్రియేటివిటీగా ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచిస్తూ ఈ పాఠశాల అభివృద్ధి కోసం పాటుపడ్డటువంటి వ్యక్తి. మరి ఆయన మార్గదర్శకంగా తీసుకొని మీరు పిల్లలంతా కూడా మంచిగా చదువుకొని ఆయన గారంత స్థాయిలోకి భవిష్యత్తులో రావాలి. ఆ దిశలో మీరందరూ కూడా నిరంతరం శ్రమించండి. అబ్దుల్ కలాం ఏమన్నారు? కలలు కనండి, కలలు కనండి.
అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ మా అందరికీ మరి మార్గదర్శకుడుగా ఆదర్శంగా ఇక్కడ మాకు ఆయన నిలిచారు. మరి ఆయన ఈ అవార్డు తీసుకోవడానికి మరి ఖచ్చితంగా అర్హత ఎప్పుడూ సాధించారు. కాకుంటే కొన్ని అవాంతరాల వల్ల కొంచెం ఆలస్యమైన మాట వాస్తవం. ఎప్పటికైనా సరే ఆయనకి మరి ఇది దక్కడం అనేది మనందరం గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవడం. ఎందుకంటే ఆయన సాహిత్య శాంతమూర్తులు స్వచ్ఛ కీర్తులు సుజన చంద్రులు సుగుణ సాంద్రులు శాంతమూర్తులు స్వచ్ఛ కీర్తులు సుజన చంద్రులు సుగుణ సాంద్రులు గురులు సురతరులు చదువు నేర్పే గురులకిదే మా వందనం. జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. చదువు నేర్పే గురులకిదే మా వందనం. జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. కోటి సూర్యులున్నా కోటి చంద్రులున్నా గురువు మాట లేకుండా చదువు నేర్పే గురులకిదే మా వందనం. జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. చదువు నేర్పే గురులకిదే మా వందనం. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మన మధుసూదన్ రావు గారు మరియు ఇతర ప్రముఖులు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు మరియు సదాశివ ప్రధాన ఉపాధ్యాయులు గారు మరియు ఈ సమావేశానికి హాజరైనటువంటి పెద్దలందరికీ నా యొక్క అభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఊరికి, ఈ పాఠశాలకి, మా అందరికీ, మా ఉపాధ్యాయులందరికీ కూడా ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందం కలుగుతుంది. మరి ఇది ఒక రోజుతోనూ మరి ఏదో మామూలుగా పాఠం చెప్పుకొని వస్తే జరిగేటువంటి పని కాదు. కొన్ని సంవత్సరాలుగా సారు ఉపాధ్యాయ చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సరే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా పరిచయం అయ్యారు. అంతకుముందు కూడా సార్ ఎంఆర్పీగా మనం ఆర్పీలుగా కలిసాం 2-3 సార్లు. సార్ని సార్ తెలుగు, నేను ఇంగ్లీష్ ఆర్పీలుగా వెళ్తుండేవాళ్ళు. అప్పుడు కూడా మధుసూదన్ రావు ఎస్సీఏ ప్రధాన ఉపాధ్యాయులు ఎంపీపీఎస్ సిద్ధారాం గారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు స్వీకరించిన సందర్భంలో అభినందన మాల. నా గొంతు బాగోదు కానీ భాషను చూడండి, గొంతును చూడండి. శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు గైకొని లక్షణమైనట్టి సజ్జనుండు ఇలా మధుసూదనుండుగా జననమందే వారి పల్లి వంశకీర్తి వెలుగా పూర్తిగా ఉపాధ్యాయ వృత్తి చేపట్టే గురువులందు మేటి గురువగుతును పని చేసిన తోట పనితనంబును చూపి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. రమణమూర్తి గారు సంగమబద్ధంగా ఇంత గొప్పగా మా హెచ్ఎం గారి గురించి రాసినందుకు మా పాఠశాల ఇచ్చినటువంటి పెద్దలు, మరి జాతీయ బహుమతి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బి మధుసూదన్ రావు గారికి, మరి డిప్యూటీ డిఓ గారు రాములు గారికి, మిగతా వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రామ పెద్దలు, మరి ప్రియ శిష్యులు
అందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ ఈరోజు మరి మసూదన్ గారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందటం మన సిద్ధారానికి గొప్ప గౌరవం.